హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. ఇవి బంతి విత్తనాలు. ఇవేమో కొత్తిమీర, మెంతికూర. ఇదేమో బ్రింజలు, కొంచెం లాంగ్ బ్రింజలు. ఇది షార్ట్ బ్రింజల్. ఇది స్పెంచ్. చుక్కకూర విత్తనాలు ఇవి చుక్కకూర. చూద్దాం ఎలా వస్తాయో. ఇది మిర్చి విత్తనాలు. నేను లాస్ట్ ఇయర్ మన చెట్లకు కాసిన మిర్చి పండిపోతే దాని తాలూకు విత్తనాలు తీసి ఉంచాను. ఇవన్నీ మనం పెట్టుకుందాం. ధనియాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోని. ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా, ఇందులో వేసుకుంటే మంచిగా వస్తాయి ధనియాలు. ఇందులో సైడ్న కొంచెం పోద్దాం వస్తాయి. ఇందులో కొంచెం సైడ్న పోద్దాం పచ్చిమిర్చి. ఎందుకంటే మనం కొంచెం మొలకెత్తగానే కొంచెం ఇది రాగానే మళ్ళీ మనం వేరే దగ్గర నాటుకుంటాం కదా, అందుకే ఇట్లా సైడ్న వేసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. సీతాఫలం చెట్టు చూడండి ఎలా వచ్చిందో, సీడు పడి. ఇది కొంచెం శాండ్ తీసుకున్నాను, ఎందుకంటే మెంతులు ఇందులో వేస్తే కొంచెం ఇందులో వేసి ఇట్లా కలుపుకొని వేసామనుకోండి కొంచెం మంచిగా వస్తాయని నా అభిప్రాయం. ఇందులో వేద్దాం. ఇది ఖాళీగా ఉంది కదా, ఇట్లా వేసేస్తే ఇలా వేద్దాం. లైన్ లాగా చూడండి, ఇట్లా వేసుకుంటే కొంచెం వేసేద్దాం. వేసుకుని నాటుకుంటే మంచిగా వస్తాయని నా అభిప్రాయం. ఇలా కొంచెం పైన ఇట్లా కలిపేద్దాం. చుక్కకూర విత్తనాలు శాండ్ తీసి ఇందులోనే వేసాను ఫ్రెండ్స్. నాకు తెలియక ఇది చింపకుండా వేసేసాను, కానీ కొంచెం తుంచి వేయాలా. ఇందులో చిన్నగా ఉన్నాయి సీడ్స్, చాలా చిన్నగా ఉన్నాయి. ఇట్లా ఇసుకలో కలిపి వేస్తే మనకి సక్సెస్ అవుతాయి. అందుకే నేను శాండ్లో కలిపేసి వేస్తున్నాను. బంతిపూలు విత్తనాలు ఈ సైడ్న వేసుకున్నాము. ఇందులో అయితే కొంచెం మొక్కలు రానిచ్చి సపరేట్ చేసుకోవచ్చు, అందుకని అంటున్నాను. ఇదిగో ఈ తట్టలో కొంచెం వేస్తున్నాను బంతి విత్తనాలు.